గాక. కూడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగములో గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఈ యొక్క భాగమును గడిచిన దినముల్లో దీని గురించినటువంటి ఉపోద్ఘాతముగా 2వ అధ్యాయాన్ని గురించి కొద్ది విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మరి సువార్త 2 విధాలైనటువంటి వర్గాలకు అనగా యూదులకు, యూదేతరులకు లేదా అన్యులకు మరి విభాగించబడినట్టుగా లేదు. ఇద్దరికీ ఒకటే సువార్త. మరి అన్యులు వేరు లేకపోతే యూదులు వేరు అనేటువంటి ఆ తారతమ్యాలు ఏమీ లేక ఇరువురును ఒకటే మరి స్వార్థ అనగా క్రీస్తు యేసు గూర్చినటువంటి ఆ స్వార్థ యందు వారు విశ్వసించాలని, మరి వారు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండాల్సిన అవసరత మరి ఈ అన్యులకు లేదు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. కొన్ని విషయాలు మరి ఈ యొక్క అధ్యాయంలో నుండి మరి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుని సహాయం వరకు మనం ఎదురు చూద్దాం. మరి అన్యజనులు ధర్మశాస్త్రము ద్వారా పాలించబడకూడదు అనేటువంటిది మరి ఈ విషయాన్ని మరి ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. 14 సంవత్సరములైన తర్వాత తీతుని వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు వెళ్ళాడు. దేని నుంచి 14 సంవత్సరాలు అని ఇతను లెక్కేసాడు అనేటువంటిది మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, అతని యొక్క మార్పు పొందిన స్థితిని నుండి అనగా దమస్కు మార్గమున ఇతడు ప్రయాణమై వెళ్తుండగా దేవుడు అతన్ని దర్శించినటువంటి ఆ దినము నుండి 14 సంవత్సరములు తర్వాత ఇతడు మరలా ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేమునకు ఇతడు ప్రయాణమై వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని మనం అనగా ఈ చరిత్రను కొద్దిగా మనం క్రోనలాజికల్గా మనం చూస్తే, ఉదాహరణకు క్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి జీవిత దినాలు 33.5 సంవత్సరాలు అని మనం గుర్తిస్తాం. అయితే 33.5 సంవత్సరాలు క్రీస్తు ప్రభువును గడిచిన తర్వాత మరి అపోస్తులైన పౌలు లేదా సౌలు ముందు మరి పౌలుగా మార్చబడడానికి మరి కొన్ని సంవత్సరాలు, క్రీస్తు ప్రభువారి మరణం తర్వాత పౌలు మారడానికి కూడా మధ్యలో కొన్ని సంవత్సరాలు జరిగి ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం. అయితే ఈ 36వ సంవత్సరం క్రీస్తు పూర్వము 36వ సంవత్సరము మరి అతడు మార్పు పొందాడు లేకపోతే దైవ దర్శనం పొందాడు అనేటువంటి ఆ సంవత్సరం కనుక మనం వేసుకుంటే, అక్కడ నుండి 14 సంవత్సరాలు మరి వెనక్కి ముందుకు మనం లెక్కేసుకున్నట్లయితే 50వ సంవత్సరం వస్తుంది. 36 నుండి 14 సంవత్సరాలు. అయితే 50వ సంవత్సరంలో అతడు ఏం చేశాడంటే మరి ప్రయాణమై తిరిగి బర్నబాను తర్వాత తీతును వెంట పెట్టుకొని యెరూషలేమునకు అతడు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేనికి ఇతడు వచ్చాడు అనేటువంటిది మనం ప్రశ్న వేసుకుంటే, ఒక దేవుని యొక్క దర్శనము ద్వారా ఇతను వెళ్ళాడు. ఊరికనే ఏం వెళ్ళలేదు, కానీ ఆ 2వ వచనంలో రాయబడుతుంది, దేవదర్శనము ప్రకారమే వెళ్ళి తిని అనే మాట స్పష్టం చేస్తున్నాడు. అంటే దేవుడు ఇతనికి అప్పగించినటువంటి సువార్తను లేకపోతే బాధ్యతను అతడు మరి అప్పటికే మరి సంఘపు లేకపోతే పెద్దలుగా ఉన్నటువంటి స్తంభాలుగా ఉన్నటువంటి కేఫా, తర్వాత యోహాను, యాకోబు అనేవి అపోస్తలుల యొద్దకు
వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. వీరితో ఒక సంభాషణ మరి పౌలుకు జరిగింది. దేవుడు ఇతనికి కనపరచినటువంటి ఆ సువార్త ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రత్యక్షతల గురించి మరి వీరితో చర్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్నే మనము మరి ఫస్ట్ చర్చ్ కౌన్సిల్ అనేటువంటి మాట మనం వాడొచ్చు ప్రియులరా. ఆ చర్చి పెద్దలతో, సంఘపు పెద్దలతో, మరి అపోస్తులుగా ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహానులతో బర్నబా, తీతు అలాగే ఈ పౌలు వీరు కలిసి ఒక ప్రైవేటుగా ఒక చర్చను కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 14 సంవత్సరాలు అయిన తర్వాత యెరూషలేములోనికి ఇతడు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇతడు ఏదైతే దేవుని యొద్ద నుండి ఆ విషయాలు మనుష్యులెవరో చెప్పలేనటువంటి విషయాలు ఉన్నాయో, దేవుని చేతనే నేను బోధింపబడ్డాను అనేటువంటి విషయాలు ఉన్నాయో, వాటిని మరి పెద్దలతో కూడా పంచుకోవడానికి ఇతడు మరి ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కింద వచనంలో ఇంకా మనం చూసినట్లయితే, దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమైపోనేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుచున్న సువార్త వారికిని ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విషదపరిచితిని. ఎవరైతే మరి స్తంభములుగా ఎంచబడ్డారో వారికి ఈ కౌన్సిల్లో మరి పౌలు మరి తాను దేవుడు అనుగ్రహించినటువంటి సువార్తను మరి వెల్లడపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అతనితో మరి ఎవరు వెళ్ళారని 1వ వచనంలో మనం చూసాం. తీతు అనేటువంటి వ్యక్తి, తర్వాత బర్నబా అనేటువంటి ఇద్దరును అతడు వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు వ్యక్తులు పేర్లు రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తుల యొక్క పేర్లు రాయడం వెనక కొంత ఆంతర్యం కూడా మనం గమనించగలుగుతాం. ఇక్కడ తీతుని గురించి రాసినప్పుడు 3వ వచనంలో, అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను, అంటే ఇతని యొక్క మరి ఆ దేశము పేరు కూడా రాస్తా ఉన్నాడు. ఏ ప్రాంతము వాడు ఇతడు అనేటువంటి ఆ స్పష్టత ఇవ్వడం వెనక మరి కొంత విషయము మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇతడు అన్యజనుడు అని స్పష్టంగా పౌలు తెలియపరుస్తున్నాడు. గ్రీసు దేశస్థుడు అంటే యూదులు కాని వారందరూ కూడా అన్యులు అనే మా విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, గ్రీకు దేశస్థుడైన ఈ తీతు అన్యుడిగా ఉన్నాడు. ఇతడు అన్యుడైనప్పటికీ కూడా అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అప్పటికే కొంతమంది వ్యక్తులు అన్యులైనటువంటి వారందరినీ కూడా బలవంతంగా యూదా మతంలోనికి చేర్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మనము చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి బలవంతంగా ఇలాగా యూదా మతంలో చేర్చడానికి సున్నతిని మరి ఇప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రీసు దేశస్థుడైనటువంటి ఈ తీతు అనేటువంటి వ్యక్తికి సున్నతి పొందకుండానే ఇతడు యెరూషలేములో నుండి తిరిగి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ యెరూషలేము సందర్శనకి పౌలు వెళ్ళి ఆ యెరూషలేము పెద్దలతో ఇతడు వాదించాడు, లేకపోతే వారితో ఒక కౌన్సిల్ సమావేశము పరిచాడు అనడానికి ఇద్దరు సాక్షులను మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అందులో మొదటి సాక్షి బర్నబా, రెండవది తీతు అనేటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తీతు మరి గలతీయ క్రైస్తవులందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఇతని గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి బర్నబా విషయాన్ని మనం చూసినట్లయితే, గలతీల్లో ప్రాముఖ్యత చెందినటువంటి అపోస్తలుడైన పౌలు ఎంత ప్రాముఖ్యత ఉన్నాడో, అలాంటి సహచరుడుగా తనతో కూడా పనిచేసినటువంటి వ్యక్తి అయిన
బర్నబా గలతీల్లో ఉన్నటువంటి వారందరికీ సంఘం అంతటికి కూడా తెలిసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదివితే, ఆ, సంఘములో ఆ, ఆ, తో కూడా ఉమ్, బోధకులు ఉండేది. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం ఉండి చేచుండగా, ఉమ్, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇది మొదట ఆ పౌలును అలాగే బర్నబాను సువార్త కొరకు ప్రత్యేకించి వారిని అభిషేకించి వారిని పంపించినటువంటి స్థితి ఇక్కడ వ్రాయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పౌలుతో సమకాలికుడుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క సహచరుడుగా వారిద్దరూ కలిసి బర్నబాకును పౌలుకును, నేను బర్నబాను సౌలును పిలిచిన పని, అంటే దేవుడు ఇద్దరిని తన పని కొరకు పిలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి సాక్షి మరి తీతు, రెండవది బర్నబా కూడా చాలా గలతీ సంఘంలో ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఇతని గురించి మనము చూసి ఉన్నాం ప్రియులరా. అయితే వీరిని ఎందుకంటే ఈ అపోస్తులే లేకపోతే వారే సంఘములో ఉన్నటువంటి ఈ బర్నబాను తర్వాత సౌలును అభిషేకించి పంపించారు కాబట్టే ఈ కౌన్సిల్ వీరిని ఆమోదపరిచింది. ఎలాగని మనం చూస్తే 9వ వచనంలో మనం చదివినట్లయితే, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండుటకు పేతురుకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని వారును నాకు అనుగ్రహించిన కృపను కనుగొని ఇక్కడ మేము అనే రాస్తా ఉన్నాడు. మేమంటే అపోస్తలుడైన పౌలుతో పాటు బర్నబా కూడా ఉన్నాడు. మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతనిచ్చిరి. అంటే ఒక హ్యాండ్ షేక్ అగ్రిమెంట్ వీరిరువురి మధ్య, రెండు పార్టీల మధ్య జరిగింది. ఒకవైపు ఏమో స్తంభములుగా ఎంచబడిన చర్చ్ పిల్లర్స్గా మరి మనం చూసేటువంటి కేఫా, యాకోబు, యోహాన్లు ఒక పక్కన ఉన్నారు. రెండో ప్రక్కన అపోస్తలుడైన పౌలును అలాగే బర్నబా కూడా వీరిరువురు ఉన్నారు. సున్నతి పొందిన వారికి అనగా యూదులకేమో మరి ఆ పెద్దలు మరి స్వార్థ ప్రకటించడానికి వారికి పేతురుకు అప్పగించబడినట్లుగాను, సున్నతి పొందని వారికి అనగా అన్యజనులైనటువంటి వారికి సువార్త ప్రకటించడానికి అప్పగింపబడిన ప్రకటించే బాధ్యత పౌలుకును బర్నబాకు దేవుడు ఇచ్చాడని వీరు గ్రహించి వారిని తమతో కలుపుకొని కలిసి పని చేయడానికి వారు ఒక హ్యాండ్ షేక్ అగ్రిమెంట్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ సువార్తను అంగీకరించినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షులు ఉన్నారు. ఒకటి తీతు అలాగే బర్నబాలు సాక్షులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సువార్తకు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆమోదము ఏమీ అవసరం లేదు. దాని యొక్క క్రియలు, దాని యొక్క విధి విధానాలను పాటించాల్సినటువంటి పని లేదు అని వీరిరువురు కూడా సాక్షులుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇది అపోస్తల కార్యములో 15వ అధ్యాయాన్ని మనం చూస్తే 15వ అధ్యాయము 23 నుంచి కొన్ని వచనాల కిందకు మనం చదివినట్లయితే, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోకులైన
ఆ, ఆ. సహోదరులకును శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి ఆ, మీ మనస్సును చెరుపుచున్నారని వింటిమి. ఆ, ఆ, ఉమ్. యేసుక్రీస్తు పేరు బర్నబా పౌలు అని మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని ఏకాభిప్రాయం. చూడండి, పౌలును బర్నబాను వీరు అటెస్ట్ చేస్తా ఒక లెటర్ పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో మరి భిన్నమైనటువంటి బోధలు అప్పటికే బయలుదేరినాయి. మనకి ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొక్కొల్లలుగా ఉన్నాయి భిన్నమైన బోధలు. సువార్తను వక్రీకరించి చెప్పేటువంటి బోధలు అనేకమైనవి ఉన్నాయి. అయితే ఆది సంఘము అప్పుడు ఏర్పడినటువంటి తొలి దినాల్లో కూడా మరి సువార్తను వక్రీకరించేటువంటి వ్యక్తులు లేకపోలేదు ప్రియులరా. ఆ- ఆ కొంతమంది చూడండి అక్కడ, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరుస్తూ ఉన్నారు. కొన్ని వ్యర్థమైనటువంటి తప్పుడు బోధలు అప్పుడే బయలుదేరినాయి. అయితే ఈ పెద్దలు మరి ఆ సంఘాలకి ఆ, ఉత్తరాలు రాస్తూ ఏమన్నారంటే, మేము ఈ వ్యక్తులకు ఇచ్చి మేము ఈ లెటర్ని పంపిస్తున్నాం కదా, ఈ వ్యక్తులు ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలును, బర్నబాను. మరి వీరు మనుష్యులు 25వ వచనం చదువు. గనుక మనుష్యులు ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా సౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగినది. అంటే వీరి విషయాల్లో ఏ ఒక్కరికి కూడా మరి అభిప్రాయ భేదాలు లేవు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలు బోధను మరి కౌన్సిల్ ఆమోదించింది, కౌన్సిల్ ఏకాభిప్రాయం వచ్చింది. అతనితో ఉన్న సహచరుడైనటువంటి బర్నబాను కూడా మరి తోటి అపోస్తులుగా వారు గౌరవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, మరి యూదులకేమో మరి అపోస్తులు ఉన్నారు, యూదేతరులకు అన్యులైనటువంటి వారికి పౌలును బర్నబా సువార్తను ప్రకటించడానికి వీరికి అప్పగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విడివిడిగా ఉన్నటువంటి వర్గాలుగా ఉన్నటువంటి వీరు ఇలాగ సాగిపోతే ఏ సమస్య లేదు. కానీ సమస్య ఎక్కడ ఉత్పన్నమైందంటే, ఒకసారి ఒక చర్చిలో గనక యూదులు అన్యులైనటువంటి వారు కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి భేదము అనేటువంటిది ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు సంఘములో 2 రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలు, ఒకటి యూదులు, రెండవది అన్యులైనటువంటి వారు. వీరిరువురు ఏకాభిప్రాయం వీరికి రావాలి, వీరిరువురు సహవాసములో ఉండాలి అని అంటే మాత్రం ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, యూదులేమో అన్యులతో కలిసి భోజనం చేయకూడదు, అది వారికి ఆచారం. అన్యులతో కలిసి వీరు సహవాసం చేయరు, లేదా వారితో కలిసి భోజనము చేసేటువంటి వీలు లేదు. అందుకనే సుకారు అనేటువంటి బావి దగ్గరకు క్రీస్తు ప్రభువారు దాహమునకు ఆయన అక్కడ మధ్యాహ్నం వేళ అక్కడ ఉన్నప్పుడు సమరయ స్త్రీ ఒక ఆమె నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. అప్పుడు ప్రభు అడుగుతారు, దాహానికి ఇమ్మంటే, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహానికి ఇమ్మని ఎలాగ అడుగుతున్నావు? మాతో మీకు సహవాసం లేదు కదా, మాతో మీరు భోంచేరు, మేము ఇచ్చిన నీళ్లు మీరు తాగరు కదా, ఇలాంటి స్థితి మీ యూదుల మీదైతే నీవు ఎలాగ మమ్మల్ని దాహానికి ఇమ్మని అడుగుతున్నావు అనే మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక సమస్య ఉత్పన్నమవడం మనం చూస్తూ ఉన్నాం. అన్యుల యూదులు కలిసినప్పుడు వీరిరువురు సహవాసములో ఉండడానికి తారతమ్యాలు చూపించేటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి సమస్య
ఉత్పన్నమైనటువంటి ఆ సమస్యను మరి సాల్వ్ చేయడానికి మరి ఆ సున్నతి పొందాల్సిన అవసరత అన్యులకి లేదు అనేటువంటి విషయాన్ని మరి అపోస్తలుడైన పౌలు ఆ, పెద్దలతో మరి ప్రత్యేకమైన ఆ సమావేశం ఏదైతే జరిగిందో ఆ కౌన్సిల్ సమావేశంలో ఒక తీర్మానం కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తీర్మానములో ఏదైతే పౌలు ప్రస్తావించినటువంటి ప్రపోజల్ ఉందో, యూదులకు సున్నతి పొందడం అది విశ్వాస చర్యగా మనం తీసుకోవచ్చు. యూదేతరులకు అనగా అన్యులకు సున్నతి పొందాల్సిన లేకపోతే ధర్మశాస్త్ర క్రియలు ఆచరించాల్సిన అవసరత లేదు అనేది స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎందుకు లేదు అని మనం చూస్తున్నామంటే ఆ తీతును వెంట పెట్టుకుని వెళ్ళాడు కదా. ఈ తీతు ఏ దేశస్థుడని మనం చెప్పుకున్నాం? గ్రీసు దేశస్థుడని మనం చెప్పుకున్నాం. అయితే ఈ గ్రీసు దేశస్థుడు ఒకవేళ సున్నతి పొందడం అవసరమని అనుకుంటే యెరూషలేము నుండి వచ్చినప్పుడు ఇతడు సున్నతితో కూడా వచ్చి ఉండేవాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు ఇతడు ఎలా వచ్చాడంట? 3వ వచనంలో రాయబడింది, ఆయనను నాతో కూడా నున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడి సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. కాబట్టి తిరిగి సున్నతి పొందకుండానే ఇతడు వచ్చినట్లుగా ఆ తీతును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పౌలు చెప్పినటువంటి సువార్తకు ఆమోదయోగ్యము, చర్చ్ కౌన్సిల్ కూడా ఆమోదయోగ్యం తెలిపింది అనడానికి నిదర్శనము ఎవరంటే ఈ తీతు యొక్క విషయాన్ని మనం నిదర్శనంగా మనం తీసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి ఇది ఒక రహస్యమైనటువంటి ఒక మీటింగ్గా మనం తీసుకోవాలి, ప్రత్యేకమైనటువంటి మీటింగ్. కొన్ని కొన్ని విషయాలు బహిరంగంగా చర్చ జరిగినటువంటి విషయాలు మనం చూస్తాం. సెనహెడ్రిన్ సభలో జరిగినటువంటి ఆ సభలో ఇరువురు పక్షాలు వాదించుకొని వాదోపవాదాలు జరిగినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ అపోస్తల కార్యాలు అలాంటి విషయాలు కొన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ సమావేశం మాత్రం ఈ ఈ గ్రూప్ మధ్యలోనే ఉండిపోయింది. ఎవరెవరు? ఒకవైపేమో అపోస్తలైనటువంటి పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. రెండో వైపు పౌలును, బర్నబాలు ఉన్నారు. వీరి మధ్యనే ఈ యొక్క సమావేశము లేకపోతే ఈ యొక్క డిబేట్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతడు పౌలు ప్రస్తావించినటువంటి వాటికి ఈ అపోస్తలు కూడా ఆమోదయోగ్యము తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరి అపోస్తలుడైనటువంటి అపోస్తల కార్యాల్లో 15వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ సమావేశం యొక్క అర్థం మనము చూడగలుగుతాం. ఇక్కడ చూడండి, 15వ అధ్యాయం అపోస్తల కార్యం మొదటి నుంచి. కొందరు యూదుల నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందుతేనే కానీ రక్షణ పొందలేదని సహోదరులకు బోధించిరి. ఇక్కడ ఈ సమస్య ఇక్కడ కూడా ఉంది. ఏంటి సమస్య అంటే, సున్నతి పొందితేనే కానీ రక్షణ లేదు, లేకపోతే రక్షణ దొరకదు మీకు అనేటువంటి ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. దానికి మరి పౌలును తర్వాత బర్నబాలు ఆ వాదము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశం విషయమై పౌలును, బర్నబాలను తమలో మరికొందరును యెరూషలేములో అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. అంటే వీళ్ళ మధ్యన ఇది తేలలేదు ఈ గొడవ. ఎందుకంటే కొందరేమో ఈ అన్యులైనటువంటి వారు యూదుల మతంలోనికి వస్తే ఖచ్చితంగా వీరు సున్నతి పొందాలి అనేటువంటి విషయం వీరు బోధిస్తుంటే, అపోస్తలులైన పౌలు, బర్నబాలు సున్నతి పొందాల్సిన అవసరత లేదు అని వీరు చెప్పినప్పుడు నిశ్చయించింది ఏంటంటే ఆ పెద్దల యొద్దకు దీన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి నిశ్చయత చూపించింది. ఎవరు ఈ పెద్దలు అని అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లు స్తంభములుగా ఎంచబడిన కేఫా, యాకోబు, యోహానులు అనేటువంటి వారు. కాబట్టి ఇప్పుడు మధ్య అక్కడ తేలలేదు. సరాసరి
ఈ బర్నబాను తీతును వెంటబెట్టుకుని పౌలే వారి దగ్గరికి వెళ్ళాడు ఆ సంగతి తేల్చుకోవడానికి. అయితే ప్రభు ఇతనికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను మరి వారు కాదనలేకపోయారు. ఎందుకంటే మరి జనాలను చంపేటువంటి ఈ మార్గమందు నడుస్తున్నటువంటి వారి యొక్క ప్రాణాలు తీసేటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు దీన్ని బోధించడానికి వచ్చాడు అని, పైగా నేను ఇది ఎవరి దగ్గరను పొందలేదు, సాక్షాత్తు దేవుడే నాకు దీన్ని బోధించాడు అని చెబుతూ ధర్మశాస్త్రాన్ని ఆచరించాల్సిన పని లేదు అనేటువంటి ఈ స్వార్థ సత్యం ఏదైతే ఉందో దాన్ని వారికి ప్రకటించినప్పుడు వారు దీన్ని మరి ఒప్పుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే 6వ వచనంలో మనం చదివితే, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమి నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. వారెంతటి వారైనా నాకు లక్ష్యము లేదు. కాబట్టి అంత స్పష్టంగా ఈ వ్యక్తి మరి పౌలు తన యొక్క స్వార్థ సంబంధించినటువంటి విషయాలను మరి ఈ కౌన్సిల్ ముందు పెట్టినప్పుడు మరి నిశ్చయంగా ఇది దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి విషయము అనే విషయాన్ని మరి వీరు అంగీకరించారు. దాని తర్వాత మరి పౌలును బర్నబాను మరి స్వార్థ పని కొరకు ప్రత్యేకించబడి మరి వారిని స్వార్థకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మరి ఇది ఎలాగ ముగింపబడింది ఈ ఆర్గ్యుమెంటు, ఈ కౌన్సిల్ అని మనం చూస్తే ఒక తీర్మానంకి వచ్చారు. 7 నుంచి 8 వచ్చిన 9 వచనాలు మనం చదివితే ఒక అగ్రిమెంట్ వీరి మధ్య జరిగింది. ఏంటంటే సున్నతి పొందిన వారికేమో మేము చెప్తామని యాకోబు, యోహాను, పేతురులు వారు ఒప్పుకున్నారు. తర్వాత అన్యజనులైనటువంటి సున్నతి పొందని వారికి అన్యులుగా ఏమో స్వార్థ ప్రకటించడానికి మరి పౌలును బర్నబాను ఏర్పరిచినటువంటి దేవుడు అని చెప్పి వీరిరువురి మధ్య ఒక హ్యాండ్ షేక్ అగ్రిమెంట్ జరిగినట్లు కుడి చేతిని ఇచ్చారు అనేటువంటి విషయం మనకి రాయబడతా ఉంది. కాబట్టి ఈ హ్యాండ్ షేక్ అగ్రిమెంట్ ఇరువురు పార్టీల మధ్య జరిగి మీరేమో యూదులకి చెప్పండి, మేమేమో అన్యులకి చెప్పుదామని ఒక తీర్మానము తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి ఈ లేవియా కాండంలో కానీ లేదా మరి అబ్రహాముకు దేవుడు నియమించినటువంటి ఈ సున్నతి ఏదైతే ఉన్నదో ఈ సున్నతి పొందడానికి దేవుడు మరి ఇచ్చినటువంటి కొన్ని నియమాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే ప్రాముఖ్యంగా 12వ అధ్యాయాన్ని నిర్గమకాండం నుంచి మనం చదివితే మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుడు తాను స్వాస్యంగా ఇవ్వనైనటువంటి కనాన్ని పొందటం కొరకు ఐగుప్తు నుండి బయలుదేరి వారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ రాత్రి సంహార దూత ఆ దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని సందర్శించినటువంటి ఆ సమయంలో దాని నుండి వీరిని తప్పించుకోవడానికి దేవుడు వీరికి ఒక నియమాన్ని విధించాడు. ఏంటంటే మీరు ఒక పస్కాని ఆచరించడానికి ఒక పశువును వధించి దాని యొక్క రక్తాన్ని అడ్డుకమ్మ మీదను నిలువు కమ్మ మీదను రక్తాన్ని మీరు ప్రోక్షించాలి అని దేవుడు తెలియపరిచాడు. అయితే ఆ పస్కాన్ని తినేటువంటి విధానము ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తూ 12వ అధ్యాయంలో 48వ వచనంలో ఈ మాటను మనం చదువుతాం. 12వ అధ్యాయం 48వ వచనంలో, నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఒకవేళ ఆచరించాలంటే, ఎందుకంటే వీళ్ళ యొద్ద మరి ఎవరెవరైతే ఉన్నారో కుటుంబంలో యూదులైనా యూదులు కాని వారైనా ఒకవేళ ఆచరించాలని గనక మీరు ఇష్టపడితే గనక ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మగవాడు కూడా సున్నతి పొందాలి. తర్వాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరించవచ్చును. సముడగును పొందనివాడు
దానిని తినకూడదు. కాబట్టి నిశ్చయంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో వారందరూ ఈ పస్కాన్ని ఆచరించాలంటే మాత్రం దానికి ఒక నియమం ఏంటంటే సున్నతి పొందాలి. అంటే దేనికి ఈ సున్నతి పొందమని దేవుడు ఈ ఆజ్ఞ ఇచ్చాడంటే, నేను పస్కాని ఆచరించమనడానికి కారణం ఏంటంటే, నేను మీకు స్వాస్యంగా ఇవ్వనయ్యున్నటువంటి ఈ కనానును మీకును మీ సంతానముకును తరతరములకు మీకు స్వాస్యంగా ఉండాలి అనంటే ఈ విషయం మీరు నమ్మాలి. మొదట ఏంటదంటే, మీకును మీ సంతానంకి నేను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నీకును నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తానని అబ్రహాముకి ఎలా వాగ్దానం చేశాడో, అలాగే ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మొదట మీరు ఆ వాగ్దానాన్ని నమ్మాలి. నేను మీకు ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను, మీకును మీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తానని ఆ వాగ్దానాన్ని నమ్మడానికి నిదర్శనం ఏంటంటే, మీరు ఈ చర్యను చేయడమే ఆ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లు. కాబట్టి ఎవరెవరైతే నమ్ముతారో వారందరూ దీనిలో పాల్గొనొచ్చు. సున్నతి పొందడం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మాకును మా సంతానానికి కనానును స్వాస్యంగా ఇస్తాడు అని నమ్మడం అనమాట యూదులు. కాబట్టి మీ ఇంట్లో ఎంతమంది యూదులు ఉన్నారో వారు మగవాడు ప్రతి మగవాడు సున్నతి పొందాలి. ఒకవేళ సున్నతి పొందకపోతే ఆ పస్కాలో మీరు పాల్గొనకూడదు, దాన్ని తినకూడదు. అంటే దాన్ని పొందలేదంటే దాని ఉద్దేశం ఏంటంటే, అతడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మలేదు. నమ్మని వానికి ఇంకా సున్నతి పొందాల్సిన అవసరత లేదు, ఈ పస్కాలో పాల్గొనేటువంటి అవకాశం లేనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అలాగా సమాజంలో చేరి దాన్ని ఆచరించేటువంటి అవకాశం అతనికి ఎప్పుడు కలుగుతుందంటే సున్నతి పొందాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడు సున్నతి పొందాలి అని అంటే, నిర్గమాకాండం 12:3 చెప్తుంది, పుట్టిన ప్రతి మగవాడు 8వ రోజున సున్నతి చేయించాలి. పుట్టిన 8వ రోజున సున్నతి చేయించాలి అనేటువంటి విషయం మనందరికి తెలిసిందే. కొన్ని ఏమంటాం సైన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకు నోవా నిబంధనకు, దేవుడు నోవాతో చేసిన నిబంధనకు సూచన ఏంటి అని మనం చెప్పుకుంటాం. నోవాతో చేసిన నిబంధనకు సూచన ఇంద్రధనుస్సు, రెయిన్బో అని మనం చెప్పుకుంటాం. అది చూసినప్పుడు దేవుడు నోవాతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను, మరలా భూమి మీదకి నేను జలప్రళయాన్ని రప్పించును అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. అలాగే ధర్మశాస్త్రాన్ని ఆచరించడానికి సూచన ఏంటంటే సున్నతి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని ఒక వ్యక్తి, ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుడికును ఇశ్రాయేలుకు మధ్యన ఒక నిబంధన, దేవుడికిని ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన. ఏంటి ఆ నిబంధన? నేను మీకును మీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అని ప్రభు చెప్తుంటే వీరేం చేస్తున్నారు? ఎస్, మేము దాన్ని నమ్ముతాము, నీవు చెప్పినట్లన్నీ మేము చేస్తామని ప్రజలందరూ ఆ చెప్పిన నిబంధనలో కొన్ని షరతులు చెప్పినప్పుడు, షరతులన్నీ ఆ మోషే చదివినప్పుడు ప్రజలందరూ ఏమన్నారంటే ఆమేన్ అన్నారు. అవునుగాక, మేము అలాగా చేస్తాము, అలాగ చేయకపోతే ఆ శాపం మా మీద వచ్చునుగాక అని వారికి వారే తీర్పు తీర్చుకున్నారు. కాబట్టి ఈ విధంగా వారు ఆ నిబంధనను ఆచరిస్తున్నారు అనే దానికి నిదర్శనం ఏంటంటే సున్నతి పొందడం. ఆదాముతో, మరి ఆదాము అవ్వలతో చేసినటువంటి దేవుడు చేసిన నిబంధన ఉంది. దానికి నిబంధనకు మరి ఒక సూచన కూడా ఉంది. అదేంటంటే సబ్బాతు దినము అనేటువంటిది మరి ఒక నిబంధనగా మనం చూస్తూ ఉన్నాం. సబ్బాతు అనేటువంటిది ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఒక సూచన. సబ్బాత్ అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన సూచనగా మనం చూస్తూ ఉన్నాం. నోవాహు
జలప్రళయానికి సూచన ఏంటి, గుర్తు ఏంటంటే ఇంద్రధనుస్సు. ధర్మశాస్త్రానికి సూచన ఏంటంటే ఈ సబ్బాతు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో తర్వాత యెహెజ్కేలులో కానీ, ఇర్మియా గ్రంథంలో కానీ, యెహెజ్కేలులో కానీ, నూతన నిబంధనలో కూడా ఒక నిబంధన చేస్తాడు. ఏంటి ఆ నిబంధన అంటే, ఇదిగో నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేస్తున్నాను అది అని ప్రజలతో లేకపోతే శిష్యులతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనకి గుర్తు ఏంటంటే రొట్టెను ద్రాక్షారసాన్ని మనం ఒక నిబంధనకు గుర్తుగా మనం తీసుకుంటూ ఉంటాం కదా. ఆ రొట్టెను దేనికి సూచనగా తీసుకుంటాం? ఈ రొట్టె క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరముగా, ఆయన నా కొరకు నలగొట్టబడ్డారు అని ఆ రొట్టె ప్రభు శ్రమ పడినటువంటి శ్రమను సూచిస్తూ ఉంది. అలాగే ద్రాక్షారసము ఆయన కార్చినటువంటి రక్తాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి క్రొత్త నిబంధనకు సూచన ఏంటంటే ఈ రొట్టె, ద్రాక్షారసం. కాబట్టి ఇశ్రాయేలీలు ఆ నిబంధనను లేకపోతే దేవుడు వారితో చేసినటువంటి నిబంధనను మేము విశ్వసిస్తున్నాం అనడానికి ఆధారం ఏంటి అని చెప్పుకున్నాం? సబ్బాతును ఆచరించడం, సున్నతి పొందడం అనేటువంటివి మనం చెప్పుకున్నాం. అలాగే క్రొత్త నిబంధనలో దేవుడి వాక్యాన్ని లేకపోతే దేవుని యొక్క సువార్తను నేను విశ్వసిస్తున్నాను అని చెప్పడానికి మనకి గుర్తు ఏంటంటే, అయ్యో ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని, దానికి గుర్తుగా ఉన్నటువంటి వీటిని నేను అంగీకరిస్తున్నాను అండి. అంటే ఒక వ్యక్తి సున్నతి పొందుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు వాగ్దానము చేసిన కనానుని నాకును నా సంతానానికి స్వాస్యంగా ఇస్తున్నాడని అతడు నమ్మి సున్నతి పొందుతూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానము? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు, అతడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు, ఆ బ్రతికిన వారి కొరకు నేను మరలా తిరిగి వస్తాను, దేవుడి దగ్గర తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి, వాటిలోనికి నేను వీరిని తోడుకుని పోతానని ఏదైతే దేవుడు వాగ్దానాలు చేశాడో వాటిని, ఆ సువార్తనంతటిని మనం నమ్ముతున్నామనడానికి ఆధారం ఏంటంటే, గుర్తు ఏంటంటే, దేవుడిచ్చే ఆ సూచనగా ఉన్నటువంటి రొట్టెను, ద్రాక్షారసాన్ని మనం స్వీకరించడం. దాన్ని స్వీకరించడం అర్థం ఏంటంటే అవన్నిటిని నేను నమ్ముతున్నాను అని చెప్పడం యొక్క అర్థం అనమాట. కాబట్టి ఈ గుర్తు ఇశ్రాయేలీలకేమో ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అనడానికి ఒకటి సూచనగా ఈ సబ్బాత్ అనేటువంటిది ఒకటి, తర్వాత సున్నతి అనేటువంటిది ఒకటి మనం సూచనలుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్రొత్త నిబంధనలు కూడా మరి ఆ ప్రభు యొక్క బల్ల అనగా ఆయన రక్తమును మరి శరీరాన్ని సాదృశ్య రూపంగా మనం తీసుకుంటూ ఉంటాం. అయితే క్రైస్తవులందరూ మరి ఈ స్వీకరించినటువంటి దీన్ని ఎలాగ మనం చూడొచ్చు అంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని వారు నమ్మి దానిలో పాల్గొంటున్నారు అనేటువంటి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు అబ్రహాము, ఎవరైనా వ్యక్తులు సున్నతిలో పాలు పాగస్తులు అయ్యారు అని అంటే దానికి అర్థం ఏంటంటే, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను వారు విశ్వసిస్తున్నారు కాబట్టే సున్నతి పొందుతూ ఉన్నారు అండి. నోవాహుతో నిబంధనకి గుర్తు ఇంద్రధనుస్సు, తర్వాత అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు గుర్తు సున్నతి, ధర్మశాస్త్రం, దేవుడు ఇశ్రాయేలుతో ధర్మశాస్త్ర నిబంధన చేసాడు, దానికి గుర్తు సబ్బాతు. క్రొత్త నిబంధనలో విశ్వాసులందరితో దేవుడు చేసిన నిబంధనకి గుర్తు ప్రభు శరీరము, రక్తము, రొట్టె, ద్రాక్షారసం. అంటే ఈ 4 జ్ఞాపకం పెట్టుకోండి.
నోవాహు నిబంధనకి గుర్తేమో సైన్ ఆఫ్ కవనెంట్ అంటారు దీన్ని. సైన్ ఆఫ్ కవనెంట్ అంటే దేవుడు నోవాహుతో చేసిన నిబంధనకి గుర్తు ఇంద్రధనుస్సు ఇచ్చాడు. అబ్రహాముతో ఒక నిబంధన దేవుడు చేశాడు, దానికి గుర్తు నేను నీకును నీ సంతానానికి ఇది చేస్తానని మీరు నమ్మడానికి ఇదే గుర్తు అని చెప్పి ఒక గుర్తు పెట్టాడు. ఆ గుర్తు సున్నతి పొందడం. తర్వాత ఇశ్రాయేలీలతో, అనగా ఇశ్రాయేలీలందరూ యూదులందరితో దేవుడు సినాయి పర్వతం దగ్గర ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన ఏంటంటే, దానికి గుర్తు ఏంటంటే సబ్బాతు పాటించడం, సబ్బాతు దినాన్ని పాటించడం. తర్వాత నాలుగవది క్రొత్త నిబంధన క్రైస్తవులందరికీ లేదా విశ్వాసులందరితో దేవుడు చేసిన నిబంధన. ఆ నిబంధనను గుర్తు ఏంటంటే రొట్టె ద్రాక్షారసం. కాబట్టి రొట్టెను ద్రాక్షారసం మనం తీసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు నాతో చేసిన నిబంధన లేకపోతే నాకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ, లేదా క్రీస్తు తిరిగి నన్ను వచ్చి ఆయన రాజ్యంలో నన్ను ప్రవేశపెడతాడు, రాజ్యమైనంతరము యుగయుగములో నేను దేవునితో జీవిస్తాను అని ఆ సువార్త ఏదైతే మనకి సూచిస్తుందో ఆ సువార్తని నేను నమ్ముతున్నాను అనడానికి గుర్తు ఏంటంటే ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని మనం స్వీకరించడమే. కాబట్టి ఈ విధంగా మరి అబ్రహాముతో చేసిన వాగ్దానము గుర్తుగా వీరు సున్నతి పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రియులారా. అయితే యూదులు ఈ సున్నతి పొందడం విశ్వాసపు చర్యగా మనం చూసాం. ఎందుకంటే ఈ అబ్రహాంతో చేసిన నిబంధన ఏదైతే ఉందో, ఏదైతే వాగ్దానం చేసి ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇచ్చాను అని దేవుడు చెప్పాడో, వాస్తవానికి అబ్రహాం ఏమన్నా కనానులో అడుగు పెట్టాడని మనం చూస్తే అబ్రహాము పెట్టలేదు, అతని కుమారుడైన ఇస్సాకు కూడా స్వాస్థ్యంగా వేటిని పొందలేదు, యాకోబు కూడా పొందలేదు. అతని తర్వాత తరములైనటువంటి వారు ఎప్పుడో యెహోషువ కాలేబులు వారిద్దరును కొంతమంది కొత్త వారితో కనానులో ప్రవేశించారు. అయితే దేవుడు మరి వాగ్దానం చేశాడు కదా, నీకును నీ సంతానానికి కనాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. కాబట్టి ఆ వాగ్దానము ఇంకా అబ్రహాము విషయంలో కానీ, ఇస్సాకు విషయంలో కానీ, యాకోబు విషయంలో కానీ నెరవేరలేదు. కాబట్టి వారి యొక్క ఆ వాగ్దానం ఇంకా నిలిచే ఉంది. కాబట్టి వారి తరముల నుండి వచ్చినటువంటి వారందరూ, ఈ యూదులందరూ కూడా ఈ సున్నతి పొంది దానిలో విశ్వసిస్తున్నట్లు, అంటే ఇంకా అది మాకు ప్రభు ఇవ్వలేదు, దేవుడు దీన్ని స్వాస్థ్యంగా ఇంకివ్వలేదు, దీనిలో స్వాస్థ్యంగా మేము ఉండాలంటే సున్నతి మేము పొందితే దాన్ని మాకును మా పిల్లలకి స్వాస్థ్యంగా ఇస్తాడని నమ్మి వారు సున్నతి పొందుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యూదులు పొందడం వెనక ఒక అర్థం ఉంది. అబ్రహాము సంతానం కాబట్టి వారు సున్నతి పొందడం వలన దానిలో వాళ్ళు విశ్వసిస్తున్నారు అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు అన్యులు పొందడంలో అర్థం ఏముంది? అన్యులేమి అబ్రహాము భౌతిక సంతానం కాదు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, వారి సంతానానికి వాగ్దానం చేశాడు. వీళ్ళేమో అబ్రహాము సంతానమే కాదు, కాబట్టి వీరు పొందాల్సిన అవసరత లేదు అనేటువంటిది పౌలు మరి ఆ యొక్క కౌన్సిల్కు ప్రస్తావించినటువంటి అంశాల్లో ఒకటిగా మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. కాబట్టి నిర్దిష్టమైనటువంటి నియమాలు ఏదైతే ధర్మశాస్త్రంలో ఇమిడి ఉన్నాయో వాటిని పాటించాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యూదులైనటువంటి వారి మధ్య ఒక ఘర్షణ జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ రాయబడుతుంది 4వ వచనంలో, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూర్చుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. అంటే కొంతమంది కపట సహోదరులు మరి అప్పటికే యెరూషలేములోనికి వచ్చారు.
వారు మరి ఇలాంటి తప్పుడు బోధలను వారు ప్రకటించడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ అన్యులైనటువంటి వారు మరి రక్షణ పొందాలంటే ఈ యూద మతాన్ని ఖచ్చితంగా స్వీకరించాలా? లేతే ఏమంటాం సున్నతి పొందాలా అనంటే అవసరం లేదు. కానీ వీరు చెప్పేదేటంటే అలా ఉంటేనే రక్షణ పొందుతారు అని ఒక నియమాన్ని వారు తీసుకొని వచ్చి అన్యులైన వారందరిని కూడా సున్నతి పొందాలి అనేటువంటి విషయాన్ని మరి ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఆ విషయం మీద మరి కొంత ఏమంటాం తప్పుడు ప్రసంగాలు వారు చేసి తప్పుడు బోధలు చేసి మరి వారిని కలవరపెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి ఈ పౌలు బర్నబాలు అసలు ఒప్పుకోలేదు. అందుకని అక్కడ 5వ వచనంలో రాస్తున్నాడు, స్వార్థ మా మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినా సరే లోబడటకు మేము ఒప్పుకోలేదు. వారు చెప్పిన విషయాల్లో దేనికి మేము ఇష్టత చూపలేదు, దాన్ని మేము అంగీకరించలేదు. ఎందుకంటే అలాగా సున్నతి పొందాల్సినటువంటి అవసరత లేదు అనేటువంటిది దేవుడు నియమించిన విషయం. కాబట్టి అన్యులు సున్నతి పొందడం అవసరం లేదు అనేటువంటిది తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చార్ట్ని కనుక మీరు పరిశీలన చేసినట్లయితే యూదా మతం ద్వారా ఒక వ్యక్తి ఎలాగ రక్షింపబడతాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక యూదా మతస్థుడు రక్షణ పొందాలంటే 2 రకాలైనటువంటి విధానాలు తీసుకుని వచ్చారు. ఒకటి విశ్వాసము అనేటువంటిది ఒకటి ఉంచారు. రెండవది సున్నతి పొందాలా, తర్వాత ఆహార రోజుల నియమాలు, అంటే ఆహార నియమాలు పాటించాలి. దేవుడు ఏదైతే ధర్మశాస్త్రంలో చెప్పాడో ఆ ఆహార నియమాలు, లేవియాకాండం 11వ అధ్యాయం మొన్న వారంలో చూసాం కదా, ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి నియమాలు ఖచ్చితంగా ఆ వ్యక్తి పాటించాలి అనేటువంటి నియమాలు. తర్వాత రెండోది రోజులకు సంబంధించి రోజులను ఆచరించేటు కొన్ని రోజులు, అమావాస్య రోజులను కానీ లేకపోతే ఇలాగా కొన్ని పండగ రోజులను ఆచరించాల్సినటువంటి నియమాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆచరించాలి. ఆ వ్యక్తి అన్యుడైనా ఒకవేళ అన్యుడైతే ఖచ్చితంగా సున్నతి పొంది ముందు యూదా మతంలో కలిసి తద్వారా ఈ ఆచారాలన్నీ ఆచరించి విశ్వాసం కలిగి ఉంటే అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటిది యూదా మతస్థులు లేకపోతే ఈ దొంగ కపట సహోదరులు చెప్పేటువంటి విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ ప్రత్యేక సమావేశం అయిన తర్వాత ఏదైతే కౌన్సిల్ సమావేశం అని చెప్పుకున్నామో, పేతురు, యాకోబు, యోహానులు ఒకవైపు, అపోస్తలుడైన పౌలు, బర్నబాలు ఒకవైపు, వీరిరువురి మధ్య జరిగినటువంటి ఆ సమావేశం యొక్క ఒప్పందం ప్రకారము లాస్ట్కి ఎంచినటువంటి ఆ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలంటే ఆ వ్యక్తి అన్యుడైనా యూదుడైనా, సున్నతి పొందనివాడైనా సున్నతి పొందినవాడైనా ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలంటే ఒకే ఒక మార్గము. ఆ మార్గం ఏంటంటే విశ్వాసం ద్వారా మాత్రమే వస్తుంది. అక్కడ విశ్వాసానికి ఏం కలిపారంటే ధర్మశాస్త్రాన్ని కలిపారు. ధర్మశాస్త్ర సంబంధమైన కొన్ని ఆచారాలని, కొన్ని నియమాలను అక్కడ కలిపారు. విశ్వాసం అంటున్నారు, బాగానే ఉంది, విశ్వాసంతో పాటు ఇవి కూడా ఉండాలి అని వాటిని కలిపి వాటిని పెట్టారు. ఇప్పుడు కూడా ప్రస్తుత కాలంలో మన ప్రస్తుత క్రైస్తవ్యంలో కూడా ఒక్క విశ్వాసం మాత్రమే సరిపోద్ది దేవుని యొద్దకు రావడానికి. ఈ విశ్వాసం ఒకటే దేవుడు చూస్తాడు అని అంటే ప్రజలు ఒప్పుకోరు. అంటే భక్తి ఉండాలని, భక్తి లేకుండా ప్రార్థన జీవితం ఉండాలి, లేకపోతే అయ్యి ఉండాలని రకరకాల దీంతో పాటు ఇక్కడ కూడా మనకు ప్రస్తుత కాలం ఏం చేశారంటే ప్లస్ పెట్టారు. ప్లస్ పెట్టి క్రమంగా మీరు గుడికి రావాలి,
బాప్తిసం తీసుకోవాలి, ప్రభు బల్ల క్రమంగా ఆచరించాలి, దశంభాగాలకు క్రమంగా ఇవ్వాలి, మీరు ప్రార్థన చర్చి కార్యక్రమంలో క్రమంగా పాల్గొనాలి అని రకరకాల లిస్టులు చేర్చి, ఇవన్నీతో పాటు పరిశుద్ధమైన జీవితము, యథార్థమైన జీవితము, నీతిగా మీరు జీవిస్తే అప్పుడు దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు అనేటువంటిది ప్రస్తుత కాలపు ప్లస్గా మనం చూస్తూ ఉన్నాం. ఆ యూదులకేమో సున్నతి ఆహార రోజుల నియమాలు అవి పాటిస్తేనే వారు వెళ్తారనేటువంటిది వారికి అడ్డంకిగా అప్పుడు బోధిస్తే, ఇప్పుడు కూడా ప్రస్తుత క్రైస్తవ్యం కూడా విశ్వాసం ఒకటే సరిపోదు, విశ్వాసముతో పాటు అని కొన్ని క్రియలను కలుపుతూ ఉన్నారు. ఆ క్రియలు ఏంటంటే అవి ఒక విధంగా ఎలాగా మనం చూడొచ్చు అంటే, కొన్ని ధర్మశాస్త్ర సంబంధమైనవి కొన్ని కలుపుతారు. ఏంటంటే విశ్వాసం ఉంచి నువ్వు దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, నరహత్య చేయకుండా, ఇలాగ ఎన్నో అబద్ధం ఆడకుండా ఇలాగ ఉండాలి అని ఒక లిస్ట్ ఇటు కూడా వస్తుంది. ఇక్కడ ఎలాగా సున్నతి ఆహార రోజుల నియమాలు ఉన్నాయో ఇటువైపు కూడా ఒక లిస్ట్ పెడతారు. ఈ రెండు కలిపి విశ్వాసము ప్లస్ క్రియలు కలిపితే అప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. కానీ స్వార్థ సత్యం ఏంటంటే, ఈ క్రియలు ఏమీ లేకుండానే దేవుడు ఈ విశ్వాసము ద్వారా మాత్రమే ఒక వ్యక్తి అంగీకరింపబడతాడు అనేటువంటిది ఆ దేవుని యొక్క సువార్త ప్రియులు. కాబట్టి దేవుని గొప్పతనం ఇందులోనే ఉంది. ఏంటి గొప్పతనం ఏంటంటే, నీకు సంబంధించిన క్రియలేమి నేను చూడట్లేదు, ఓన్లీ నేను చేయగల శక్తిమంతుణ్ణి. నువ్వు ఎంత ఘోరపాపివైనా నేను నిన్ను రక్షించగలిగే సమర్థుడు అని నీవు నన్ను నమ్మితే చాలు అని దేవుడు అంటుంటే, మనమేమంటాం, ప్రభు అది సరిపోదు, అది కరెక్టే, అది నువ్వు చెప్పింది, దాంతో పాటుగా మాకు ఇచ్చావు కదా అప్పుడు అని ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ నియమాలు కూడా పాటిస్తే అప్పుడు ఆ వ్యక్తికి పరలోక టికెట్ కన్ఫర్మ్ అవుద్ది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాం. అందుకనే ఒక ఎప్పుడన్నా మన వ్యక్తుల్ని వెళ్ళి సడన్గా మీరు పరలోకం వెళ్తున్నారా అంటే ఎవడ చేయెత్తడానికి సరిపోడు. ఎందుకంటే బాబాయ్ నెలలో ఈ పాపం ఉందా అనుకుంటా. అంటే వారి క్రియలను ఆధారం చేసుకుని చూస్తే, మన క్రియలు ఆధారం చేసి చూస్తే మనం ఎవరికి టికెట్ కన్ఫర్మ్ అవ్వదు. కానీ దేవుని కృపను ఆధారం చేసుకుని చూస్తే ప్రతి వ్యక్తి, విశ్వసించిన ప్రతి వ్యక్తికి దేవుడు నిత్యరాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అదే కదా యోహాను 3:16 యొక్క అర్థం ఏంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మీరు క్రియలేమీ చేయలేకపోయినా ఆయన పంపిన కుమారుడు అయిన క్రీస్తుని గనక ఆయన యందు మీరు విశ్వసిస్తే చాలు, నిత్య జీవం పొందినట్లు ఆయన్ని మీకు అనుగ్రహించాడు, ఆయన్ని మీరు నమ్మండి అది చాలు అని దేవుడు చెప్తుంటే, లేదు అది కాదు, దాంతోపాటు మాకు ఇది కావాలి, ఇది ఉండాలి అని ఒక లిస్ట్ని మనం తయారు చేసుకుని ఆ లిస్టులను పాటించడానికే మనం ప్రయాస పెడతా ఉన్నాం. కాబట్టి మన ప్రయాస మరి క్రియలను చేయడంలో కాదు, కానీ దేవుని యందలి విశ్వాసం మూలమున మాత్రమే మనం దాని ద్వారా మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాడనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నరుని పైవేషాన్ని ఎంత మాత్రం చూడడు. అందుకని దీని ఫాలోయింగ్గా ఆ మాట రాశాడు చూడండి. 6వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తే, వారెంత వారైనను నాకు లక్ష్యం లేదు. ఎందుకంటే వాళ్ళ అపోస్తులు కానీ ఇంకొకరు కానీ వారెంత వారైనా నాకు లక్ష్యం లేదు. కానీ దేవుడు నరుడు వేషము చూడడు. ఈ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ వ్యక్తులు అనగా యూదులైనటువంటి వారు ఎంత నిష్టగా ఉంటారంటే, మరి చాలా నిష్ఠాగరిష్ఠంగా వారు జీవిస్తూ ఉంటారు. స్వార్థల్లో వారి గురించి రాయబడుతుంది. పుదీనాలోను సోపులోను ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా వారు 10వ భాగం 10వ భాగం ఇచ్చి అంత నిష్టగా ఉండేటువంటి వీరు. అంటే ఈ బాహ్యానికి
ఈ యొక్క అంటే నిష్ఠ అనేటువంటిది పై రూపంగా వీరు చూస్తాను. వీరు ద్వితీయోపదేశ కాండంలో మీరు ఇంటికెళ్ళాక చూడండి. ఆహ్, ఆహ్, ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట నేను చదివేస్తాను. 16వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే 16 ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, పర్ణశాల పండుగలోను, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనపడవలను. అంటే అప్పట్లో ఈ ఆచారం ఉండేది. దేవుని ఆలయానికి రావాల్సింది మగవారే. అయితే ఈ మగవారందరూ ఏటేటా 3 సార్లు రావాలంట దేవుని సన్నిధికి. ఆ 3 సార్లు 3 పండగల రోజున. ఒకటేమో పొంగని రొట్టెల పండగ, తర్వాత వారముల పండగ, తర్వాత పర్ణశాలల పండగ. ఈ 3 పండగలకి ఒక వ్యక్తి వచ్చి దేవుని సన్నిధిలో కనబడి దేవుణ్ణి ఆరాధించాలి. వీరు బాహ్యంగా ఒక వ్యక్తి కనుక ఈ పండగల్లో కనబడలేదంటే ఆ వ్యక్తిని ఏమనుకోవచ్చు? ఒక వ్యక్తి కనుక ఈ పండగల్లో కనబడలేదు, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి బలి అర్పణ ఇవ్వడానికి కనబడలేదంటే ఆ వ్యక్తి భక్తి లేదు ఆ వ్యక్తికి అనే విషయాన్ని మనం చూడొచ్చు అనమాట. అయితే ఇలాగ యూదులైనటువంటి వారిలో ఇలా ఏ ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలన్నీ ఖచ్చితంగా పాటించేవారు. అందుకనే ఒక ధర్మశాస్త్ర పాటించేటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి ప్రభు దగ్గరికి, అయ్యా నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలి అంటే, దేవుడు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను. యూదులందరికీ ఈ లిస్ట్ పాటించడం బాగా అలవాటైపోయింది. చిన్నప్పటి నుంచి కూడా ఆ లిస్ట్ ప్రకారంగానే వాళ్ళ జీవితాలు కట్టుబడి ఉంటాయి. కాబట్టి బాహ్యంగా వాళ్ళ యొక్క జీవితాలు వారి అంటే వారి భక్తి పరులుగా బాహ్యానికి కనపడుతూ ఉంటారు. అందుకనే దేవుడు నరుని వేషము చూడడు. పైన వేసుకునేటువంటి వేషం కాదు ప్రభు చూసేది. ప్రభు సున్నతి పొందాడా లేదా, లేకపోతే ఈ ఆచారాలు ఆచరిస్తున్నాడా లేదా అని ఈ పైన చూసేటువంటిది కాదు. హృదయంలో అంతరంగంలో ఉండేటువంటి విశ్వాసాన్నే ఆయన గౌరవించేటువంటి వాడు. దేన్ని చూస్తాడు ఇంకా దేవుడు అని మనం చెప్పుకోవచ్చు అంటే, పైన కనిపించే రూపం కాదు, కానీ నీ అంతరంగంలో దేవుని పట్ల నీకుండే విశ్వాసాన్ని మాత్రమే దేవుడు చూస్తాడు. కాబట్టి కీలకమైన విషయం ఏంటంటే, ఈ సువార్త అంతటికి మూలము ఆధారము ఏంటంటే క్రీస్తు యేసునందలి మనము ఉంచే విశ్వాసం మాత్రమే. దాని ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాం. కాబట్టి విశ్వాసము ప్లస్ క్రియలు అనేటువంటిది లేదు. విశ్వాసము ప్లస్ ధర్మశాస్త్రం కూడా కాదు. విశ్వాసం ప్లస్ మరొకటి ఏమీ లేదు. విశ్వాసం మాత్రమే. విశ్వాసం మాత్రమే. నీకు ఏ దానిలో ఉన్నా లేకపోయినా, క్రియ చేసినా చేయకపోయినా, ఆజ్ఞలు అనుసరించి నడిచినా నడవకపోయినా మరేం పర్లేదు, కానీ విశ్వాసము మాత్రమే క్రీస్తునందు మనం ఉంచగలిగిన వారమైతే దేవుడు మనల్ని అంగీకరించేటువంటి వాడని ఈ స్వార్థ ఆధారంగా మనం నేర్చుకోవచ్చు పిల్లలు. అలా చేయడానికి దేవుడు తన కృపను సహాయం మనకు అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కనుగరమగల మా ప్రియ పరలోక తండ్రి, మాతో మరి నేను కొన్ని విషయాలు మీ వాక్య భాగం నుండి మీరు మాతో మాట్లాడే విషయాలకై వందనాలు. మరి నాన్న ఈ యొక్క నా స్వార్థ సత్యాన్ని గ్రహించడానికి మీరు మాకు కృపను అనుగ్రహించండి. మా ఆలోచనలు నాన్న తండ్రి తెరిచి నాన్న మేము నేరో మైండెడ్గా మేము ఆలోచించకుండా మీరు ఏ ఉద్దేశాలతో అయితే సువార్తను మరి తెరపైకి తీసుకొచ్చారో, ధర్మశాస్త్రానికి వేరుగా మరి మీ నీతిని తీసుకొచ్చారో దాని యందు మేము విశ్వసించడానికి, ఆ సువార్తనందు మేమందరం నమ్మిక ఉంచడానికి మాకందరికీ మీ కృపను అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం మా అందరూ వినిచిన బిడ్డలందరూ హృదయాల్లో దీవించి ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.